లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ భక్తకోటికి భవ్య స్వాగతం. మత్స్య పురాణం ప్రకారం ఉజ్జయిని నగరం అంగారకుడి జన్మస్థలంగా పరిగణిస్తారు. మంగళ అంటే అంగారకుడు అని అర్థం. భూమి నుండి అంగారకుడు ఇక్కడే ఉద్భవించాడని శాస్త్ర కథనం. భూమధ్య రేఖకు దగ్గరగా కర్కాటక రేఖకు పైన ఉజ్జయిని నగరం ఉంటుంది. ఆషాఢ మాసంలో సూర్యుడు కర్కాటక రేఖ మీద ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి దక్షిణంగా సూర్యుడు ప్రయాణించడాన్ని దక్షిణాయనంగా వ్యవహరిస్తారు. భూమాత పుత్రుడైన అంగారకుడిని మంగళుడిగా, భౌమ్యుడిగా కూడా పిలుస్తారు. ఈ మంగళనాథ్ గ్రహాలయం పరమేశ్వరుడి ధామంగా ప్రసిద్ధి చెందింది. నేటి తీర్థయాత్రలో ఆది మధ్యాంతరహితుడు, సర్వాంతర్యామి పరమేశ్వరుడు ఉజ్జయిని మంగళనాథుడిగా కొలువైన దివ్యధామాన్ని దర్శించి తరిద్దాం రండి. క్షిప్రా నది ఒడ్డున ఉన్న మంగళనాథ్ ఆలయం పవిత్ర నగరమైన ఉజ్జయిని ప్రపంచం మధ్యలో నెలకొంది. మంగళనాథ్ ఆలయం మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలో ఉన్న అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఉజ్జయిని నగర అధిష్టాన దేవత శివుడంటారు. కుజుడు, మంగళుడిగా వ్యవహరించే అంగారకుడి జన్మక్షేత్రం ఖగోళ అధ్యయనాలకు ప్రధాన కేంద్రంగా చెప్తారు. ద్వాదశ రాశుల్లో ఒకటైన కుజ గ్రహదోష నివారణకు మానవుడి జాతక చక్రంలో కుజుడు సత్ఫలితాలు ఇచ్చేందుకు కూడా మంగళనాథ్ని భక్తులు సభక్తికంగా దర్శించి తరిస్తుంటారు. అంతటి విశిష్టమైన శ్రీ మంగళనాథ్ క్షేత్ర దర్శనం సకల క్షేమదాయకం, సన్మంగళ ప్రదాయకం. మధ్యప్రదేశ్ ఉజ్జయిని అపూర్వ ఆధ్యాత్మిక నగరం ఒక్కటే కాదు, ఎంతో పౌరాణిక చారిత్రక వైభవాన్ని గంభీరంగా మోస్తున్న దివ్య ధామాల సమున్నత ప్రాంతం ఉజ్జయిని. త్రిపురాసురుడిని పరమేశ్వరుడు సంహరించిన కారణంగా శివయ్యను ఉజ్జయినిగా పురాణాల్లో వ్యవహరించారు. ఉజ్జయిని అంటే విజేత అని అర్థం. ఉజ్జయిని మహాకాళేశ్వర్ క్షేత్రంతో పాటు అనేక దివ్య ధామాలు ఆవిర్భవించిన మహిమాన్విత పుణ్యతీర్థాల సమాహారం ఉజ్జయిని. ఇక్కడి నేలపై ప్రతి అణువు దైవిక మహత్తును కలిగి ఉంటుంది. క్షిప్రా నదీ తీరాన వెలసిన దివ్యక్షేత్రాల్లో ఈశ్వరుడు మంగళనాథుడిగా కొలువైన క్షేత్రం కూడా అత్యంత ప్రసిద్ధి చెందిన క్షేత్రం. ఈ ప్రవేశద్వారం నుండి ఆలయ ప్రాంగణంలోకి వెళ్లిన భక్తులకు అలనాటి ఆలయ గోపురాలు, కట్టడాలను సందర్శించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారు. మంగళనాథ్ ఆలయం ఉజ్జయినిలోని క్షిప్రా నది ఒడ్డున కొండపై ఉంది. ఈ ఆలయం ప్రపంచంలోనే మంగళనాథుడికి ఉన్న ఏకైక ఆలయం. భారతీయ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళ భగవానుడు అంటే నవగ్రహాల్లో ఒకరైన అంగారక గ్రహ దైవాన్ని సూచిస్తుంది. ఉజ్జయినిలో భక్తులు సందర్శించే అత్యంత పవిత్ర క్షేత్ర సముదాయంలో మంగళనాథుడి ఆలయం కూడా ఒకటిగా విరాజిల్లుతోంది. భక్తులు తమ జాతకంలో మంగళదోషం ఉన్నవారు తమ అశుభ గ్రహాలను శాంతింపజేయడానికి మంగళనాథుడి దర్శనార్థం ఈ ఆలయానికి వస్తారు. భూమాత పుత్రుడైన అంగారక గ్రహాన్ని మంగళుడిగా, భౌమ్యుడిగా కూడా వ్యవహరిస్తారు. ఈ మంగళనాథుడి గ్రహాలయం పరమేశ్వరుడి ధామంగా ప్రసిద్ధి చెందింది. ఉజ్జయినిలోని ప్రసిద్ధ మంగళనాథుడి ఆలయ చరిత్ర చూస్తే అనేక శతాబ్దాల
పురాతనమైనదిగా తెలుస్తోంది. ఉజ్జయిని రాజధానిగా చేసుకుని సింధియా రాజవంశం 1737 నుండి 1880 వరకు పాలించింది. ఈ సింధియా పాలకుల కాలంలోనే మంగళనాథుడి ఆలయం పునర్నిర్మాణానికి నోచుకుంది. మత్స్య పురాణం ప్రకారం శివుడు అంధకాసురుడు అనే రాక్షసుడితో భీకరయుద్ధం చేసిన ప్రదేశంలో మంగళనాథుడి ఆలయం నిర్మితమైంది. యుద్ధం సమయంలో శివుని నుదుటి నుండి ఒక చెమట చుక్క నేలపై పడి శివలింగం ఆవిర్భవించిందని స్కంద పురాణం చెబుతోంది. ఆ వృత్తాంతం ప్రతిబింబించేలా పరమేశ్వరుడు స్వయం వ్యక్తంగా వెలసిన శివలింగం గర్భగృహంలో మంగళనాథుడిగా కొలువుదీరి భక్త కోటిని అనుగ్రహిస్తున్నాడు. ఉజ్జయినిలోని మంగళనాథ్ ఆలయంలో నవగ్రహాల శాంతి కోసం పూజలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ జరిగే బాత్ పూజ కూడా చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ క్షేత్రంలో మంగళనాథుని పూజించడం వల్ల అంగారకుడి ప్రభావంతో ఉప్పతిల్లే అశుభాల నుండి ఉపశమనం లభిస్తుందని భక్తులు విశేషంగా నమ్ముతారు. ఈ నమ్మకం కారణంగా ప్రతి ఏడాది వేలాది మంది కొత్త జంటలు మంగళనాథుని పూజించడానికి ఇక్కడికి విశేషంగా తరలివస్తుంటారు. ఉజ్జయిని 12 జ్యోతిర్ధామాల్లో ఒకటి. అంతేకాదు 12 రాసుల్లో ఒకటైన కుజుడు పుట్టిన ప్రదేశం. మంగళ, అంగారక, కుజ, భౌమ్య నామాలతో ఆరాధించే గ్రహదేవతకు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మంగళనామంతో పరమేశ్వరుడు ఉజ్జయినిలో కొలువుదీరాడు. జ్యోతిశాస్త్ర ప్రకారం మేష, వృశ్చిక రాశులకు చెందిన మంగళనాథుడి పేరు మీదుగా పరమేశ్వరుడు భక్తవశంకరుడిగా కొలువై అనుగ్రహిస్తున్నాడు. మంగళనాథ లింగాన్ని దర్శించిన భక్తులకు శీఘ్రగతిన కుజదోషాలు నశిస్తాయని, సకల సన్మంగళ ప్రదాయకమైన శుభాలు ప్రాప్తిస్తాయని పండితులు చెబుతారు. ఇటు జ్యోతిశాస్త్ర ప్రకారం, అటు ఖగోళ శాస్త్ర రీత్యా, మరోవైపు ఆధ్యాత్మిక నేపథ్యంగా తాపత్రయాలను తీర్చి మానవాళికి శాంతిమయ జీవితాన్ని ప్రసాదించే మంగళదాయక తీర్థం శ్రీమంగళనాథ్ మందిరం. ఈ మందిర పరిసరాలు ఆధ్యాత్మిక లోగిళ్ళు, శుభాలకు వాకిళ్ళు, సుఖ సౌఖ్యాలకు ప్రధాన గుమ్మాలు. ఆలయం చిన్నదైన మహిమలకు అపారమని భక్తులు విశ్వసించే పుణ్యతీర్థం. హర హర ఓం హర 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 శంభో ఓం శివ శివ ఓం శివ 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 శంభో ఓం హర హర ఓం హర 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 శంభో ఓం శివ శివ ఓం శివ 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 శంభో. వేదాంగాల్లో ఒకటైన జ్యోతిష్యశాస్త్ర పారిభాషిక పదకోశం ప్రకారం నవగ్రహాల్లో ఒకటైన కుజగ్రహానికి మంగళుడు అనే దివ్యనామం కూడా ఉంది. ఈ గ్రహం మేష, వృశ్చిక రాశులకు చెందిన గ్రహదైవంగా చెబుతారు. కాని జ్యోతిషశాస్త్ర రీత్యా 12 రాశుల్లో కుజప్రభావం ఉన్న ప్రతి ఒక్కరూ దర్శించదగిన దివ్యధామంగా, అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా ఉజ్జయిని మంగళనాథుడి ఆలయం విలసిల్లుతోంది. విశ్వజన సౌఖ్య ప్రదాయక కేంద్రంగా మంగళనాథుడు గర్భాలయంలో విరాజమానమవుతుంటాడు. ఆలయం చూడడానికి చిన్నదైన పురాణకాలం నుంచి అత్యంత మహిమాన్వితమైన మంగళదాయకమైన ధామంగా ప్రసిద్ధి చెందింది. ఉజ్జయినిలో కుజదోష నివారణకు అత్యంత ప్రధానమైనదిగా భావిస్తారు. ఈ పూజ అత్యంత శ్రేయస్సును ప్రసాదిస్తుంది. భక్తుల మానసిక, శారీరక సమస్యల నుండి బాత్ పూజ ద్వారా ఉపశమనం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ప్రపంచంలోనే మంగళనాథుడి ఏకైక ఆలయం ఇదే. భారతీయ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళ భగవానుడు అంగారక గ్రహానికి చిహ్నంగా వర్ధిల్లుతోంది. భక్తులు తమ జాతకంలో కుజుడు అశుభగ్రహంగా ఉన్నవారు అశుభగ్రహాల శాంతి కోసం మంగళనాథుని పూజించేందుకు ఈ ఆలయానికి విశేషంగా తరలివస్తారు. మంగళదశలో అంటే కుజదశలో జాతకులు తమ దోషాలను తొలగించుకోవడానికి మంగళభాత్ పూజ చేస్తారు. మంగళగ్రహ దోషం కారణంగా వివాహం వాయిదా పడిన జంటలు ఉజ్జయినిలోని మంగళనాథ్ ఆలయంలో స్వామి సన్నిధిలో పూజలు నిర్వహిస్తారు. మంగళగ్రహాన్ని ఉగ్రస్వరూపుడిగా జ్యోతిశాస్త్రం చెబుతుంది. ఇదే మంగళగ్రహం పరమేశ్వరుడు భూమాతల పుత్రుడని పురాణాల ద్వారా తెలుస్తోంది.
ద్వాదశ రాశుల్లో ఒకటైన అంగారక గ్రహం జన్మ కుండలినిలో ఉండే స్థానాన్ని అనుసరించే కుజదోష ప్రభావం ఉంటుందని శాస్త్రవచనం. జాతక చక్రంలో కుజ లేదా మంగళ గ్రహ దోషాల నివారణకు ఉజ్జయిని మంగళనాథుని దర్శనం, అర్చనం, సమర్చనం అత్యంత శ్రేయోదాయకం అంటారు. క్షిప్రా నదీ తీరాన కొలువైన మంగళనాథుడిని క్షిప్రా నదిలో ప్రవహించే నీటితోనే అభిషేకిస్తారు. మంగళనాథుడిని జలంతో అభిషేకించిన భక్తులకు కుజదోషాలు మటుమాయం అవుతాయని ఐతిహ్యం. దర్శించినంతనే శుభాలు వనుగూడుతాయని భక్తుల విశ్వాసం. భక్తులు తమ కుజదోష నివారణకు క్షిప్రానదీ జలాలతో భక్తులే స్వయంగా మంగళనాథుని అభిషేకించే సంప్రదాయం అనూచానంగా వస్తోంది. మంగళనాథుడి దర్శనం, అర్చనం, పంచామృత అభిషేకం అత్యంత శ్రేష్టం, శ్రేయోదాయకం అని శాస్త్రాలు ప్రబోధిస్తున్నాయి. అభిషేక ప్రియుడైన మంగళనాథుడికి అంటే పరమేశ్వరుడికి 26 ద్రవ్యాలతో అభిషేకం చేస్తే మంచిదని భావిస్తారు. కాని ఇక్కడ కొలువైన మంగళనాథుడికి అభిషేకంతో పాటు అన్నం నైవేద్యంగా పెట్టడం పవిత్రమైనదిగా పండితులు చెబుతారు. పరమేశ్వరుడు బ్రహ్మకపాలధారిగా వైకుంఠం వెళ్లి శ్రీ మహావిష్ణువుని భిక్షమిత్తాడంటారు. అయితే విష్ణువు తన చూపుడు వేలితో పొమ్మని సంజ్ఞ చేయడంతో ఉగ్రుడైన ఈశ్వరుడు తన త్రిశూలంతో చూపుడు వేలిని ఖండించాడని, దీంతో విష్ణువు వేలు నుండి దారగా కారిన రక్తమే క్షిప్రానదిగా ఆవిర్భవించిందని అపూర్వమైన స్థల పురాణ కథనం ప్రచారంలో ఉంది. క్షిప్రానదీ జలాలతోనే మంగళనాథుడిని అభిషేకించే సంప్రదాయం పురాతన కాలం నుంచి ఆచారంగా ఉందని పండితులు చెబుతారు. భక్తులు క్షిప్రానదిలో పవిత్ర స్నానం ఆచరించి మంగళనాథుని దర్శనం చేసుకున్నంత మాత్రాన మంగళ దోషాలు పరిసమాప్తి అవుతాయని భక్తుల నమ్మకం. వింధ్య పర్వత శ్రేణుల్లో జన్మించిన క్షిప్రానది ఉత్తరాభిముఖంగా ప్రవహించి చంబల్ నదిలో సంగమిస్తుంది. ఈ నదీ పరివాహక ప్రాంతమంతా సమున్నత పుణ్యక్షేత్రాల సముదాయంతో నిండి మంగళప్రదాయకంగా నిత్య ఆధ్యాత్మిక సందడిని సంతరించుకుంది. క్షిప్రానదికి గంగానదికి దక్కిన గౌరవమే దక్కుతుంది. అందుకే ప్రతిరోజు క్షిప్రానదికి గంగానదికి ఇచ్చే హారతి సంప్రదాయం ప్రకారమే హారతిని అందిస్తారు. భక్తులు ఈ సుందర హారతి దృశ్యాలను వీక్షించి ఆధ్యాత్మిక ఆనందాన్ని, పారవశ్యాన్ని అనుభవిస్తారు. మంగళదోష నివారణకు భాత్ పూజ విశిష్టమైందని చెప్తారు. భాత్ అంటే అన్నం నైవేద్యంగా పెట్టి మంగళస్వామిని పూజిస్తారు. భాత్ పూజ చేసిన తర్వాత పూజారి అభిషేకం, మంగళపఠనం చేసి చివరకు స్వామివారికి హారతి అందిస్తారు. మంగళనాథ్ బాత్ పూజ ఉజ్జయినిలో నిర్వహించే ఆచారాల్లో అత్యంత ప్రధానమైంది. ఈ పూజ ద్వారా మంగళదోష ప్రభావం తగ్గుతుందని భక్తులకు విశ్వాసంగా కనిపిస్తుంది. సకల సన్మంగళ ప్రదాయకమైన మంగళాలను ప్రసాదించే మంగళనాథుడు కొలువైన దివ్యధామం ఉజ్జయిని పురాణ ప్రాశస్త్యం గల క్షేత్రంగా వెలిసిల్లుతోంది. మత్స్యపురాణం కథనం ప్రకారం చూస్తే అంధకాసురుడనే అసురుడికి పరమేశ్వరుడికి మధ్య తీవ్ర యుద్ధం జరిగింది ఇక్కడేనని తెలుస్తోంది. స్థల పురాణ కథనం ప్రకారం అంధకాసురుడి నాశనాంతరం మంగళప్రదాయకుడైన నీలకంఠుడు మంగళనాథుడుగా కొలువయ్యాడు. అర్ధనారీశ్వర తత్వానికి ప్రధాన దైవమైన ఈశ్వరుడిని విడిచి దేవేరి ఉండదు కదా. అందుకే పార్వతీమాత ఇదే క్షేత్రంలో దుర్గాదేవిగా కొలువై తనను దర్శించవచ్చిన భక్తకోటికి దీవెనలు అందిస్తోంది. ఇష్టకామ్యాలను తీర్చే చల్లని తల్లిగా, కల్పవల్లిగా భక్తుల నీరాజనాలు అందుకుంటుంది. इमं हि नित्यमेव मुक्तमुत्तमोत्तमं स्तवम्
శరణాగతి చొచ్చిన భక్తుల దుర్గతులను నాశనం చేసే దుర్గతి నాశిని దుర్గాదేవిగా జగన్మాత పార్వతీదేవి మంగళనాథుడి సన్నిధిలోనే కొలువై భక్తులను అనుగ్రహిస్తుంది. ఉపాలయంలో కొలువుదీరిన దుర్గమ్మ సింధూర వర్ణంలో స్థానక భంగిమలో చతుర్భుజధారిణిగా భక్తులకు దర్శనమిస్తుంది. త్రిశూలధారిణిగా భక్తుల పాపాలను నాశనం చేసి మంగళ దోషాల పరిహారానికి తోడుగా మరిన్ని శుభాలను ప్రసాదించే తల్లిగా భక్తుల పాలిట కరుణామృత ధారను వర్షించే కల్పవల్లిగా విరాజిల్లుతోంది. దుర్గమ్మవారి గర్భాలయానికి అభిముఖంగా బొజ్జగణపయ్య చిరుమందిరం నెలకొనుంది. భక్తులు గణపతిని సభక్తితో నమస్కరించి ముందుకు కదులుతారు. దుర్గమ్మకు నిత్య పూజాది క్రతువులు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మంగళనాథుని దర్శించుకున్న భక్తులు దుర్గమ్మను దర్శిస్తేనే యాత్రాఫలసిద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే మంగళనాథుడి మందిరంతో పాటు దుర్గమ్మ ఉపాలయం నిత్యం భక్తుల సందడితో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. ఆదిదేవుడిగా, సర్వజ్ఞుడిగా, బోలా శంకరుడిగా, పరమశివునిగా కీర్తించబడే పరమాత్మే పరమేశ్వరుడు. శివా శివ అని స్మరించినంతనే శుభాలను అనుగ్రహించే కరుణాంతరంగుడు. అలాగే అసురీ గుణాలను అంతమొందించే సమయంలో ఉగ్రస్వరూపుడిగా వ్యక్తమయ్యేది కూడా ఆ పరమేశ్వరుడే. ఆ రుద్రాంశతో సంభవించిన హనుమ కూడా ఇదే లోగిలిలో కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఇదే మందిరంలో స్వస్తిక్ స్తూపం కూడా నెలకొంది. మొత్తంగా ఉజ్జయినిలో వెలిసిన శ్రీ మంగళనాథ్ మందిరం ఇటు తీర్థయాత్రికులకు అటు పర్యాటకులకు పరమపావన పుణ్యధామంగా విరాజిల్లుతోంది. రుద్రాంశ సంభూతుడిగా, ప్రభుభక్తి సేవా పరాయణుడిగా, హనుమ భక్తాంజనేయుడిగా, దైవంగా మహీతలంపై భక్తుల నీరాజనాలందుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఉజ్జయిని మంగళనాథుడు కొలువుదీరిన ఈ సన్నిధిలోనే ఒక ఉపాలయంలో హనుమ ఆరాధ్య దైవంగా అలరారుతున్నాడు. సింధూర వర్ణంలో తేజరిల్లుతూ సంజీవని పర్వతధారిగా గదాయుధం ధరించి తనను దర్శించవచ్చిన భక్త కోటిని అనుగ్రహిస్తున్నాడు. హనుమను భక్తి శ్రద్ధలతో కొలిచిన భక్తులకు కొంగు బంగారంగా వర్ధిల్లుతున్నాడు. ఆత్మబలంలోనూ ఆత్మస్థైర్యంలోనూ స్థిరచిత్తంలోనూ హనుమంతుడికి సాటిరాగల భక్త శిఖామణి మరొకరు లేరు. జ్యోతిర్లింగ మహాకాళేశ్వరుడు, గణేశుడు, హరసిద్ధి మాత, కాలభైరవుడు, మంగళనాథ మూర్తులు కొలువైన అరుదైన క్షేత్రాల మణిహారంగా ఉజ్జయిని ఆధ్యాత్మిక నగరంగా శోభిల్లుతోంది. అంతటి విశిష్టమైన ఈ దివ్యధామంలో కుజదోషాలను హరించే శుభంకరుడు మంగళనాథుడు కొలువైన క్షేత్రంలో ఏడాది పొడవునా జరిగే ఉత్సవ పూజాది క్రతువుల విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఉజ్జయిని శ్రీ మంగళనాథుడి సన్నిధిలో ఏడాది పొడవునా శైవ సంప్రదాయానికి చెందిన ఉత్సవాలతో పాటు నవగ్రహ శాంతి పూజలు విరివిగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు మంగళనాథుడి ఆలయానికి వచ్చి తమ జాతకంలో ఉన్న దోషాలను తొలగించుకోవడానికి భాత్ పూజలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. మంగళనాథుడిని దర్శించే భక్తులు సంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించాల్సి ఉంటుంది. మంగళనాథుడికి జరిపే భాత్ పూజలో భాగంగా గణేశుడు, పార్వతీదేవిని ముందుగా పూజిస్తారు. గౌరీ గణేష్ పూజ అనంతరం కలశ స్థాపనతో నవగ్రహ పూజ చేస్తారు. శివలింగ రూపంలో ఉన్న మంగళదేవునికి వేద మంత్రాల పఠనంతో పంచామృత అభిషేకం నిర్వహిస్తారు. మంగళనాథుని పూజించడం వల్ల అంగారకుడి ప్రతికూల ప్రభావాల నుండి ఉపశమనం లభిస్తుందని భక్తుల విశ్వాసం. వివాహం ఆలస్యమయ్యే కుజదోష జాతకులు మంగళనాథుడిని ఆరాధిస్తే సత్వరమే వివాహాలు జరుగుతాయని అనాదిగా వస్తున్న విశ్వాసం. మంగళనాథుడి సన్నిధిలో శివరాత్రోత్సవాలను సైతం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అలాగే ఆశ్వీజ మాసంలో వచ్చే శరన్నవరాత్రోత్సవాలను సైతం వైభవోపేతంగా జరుపుతారు. పౌరాణికంగా
చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధి చెందిన మధ్యప్రదేశ్ ఉజ్జయిని పుణ్యతీర్థానికి ఎలా చేరుకోవాలి, అలాగే మంగళనాథుని ఆలయ దర్శన వేళలకు సంబంధించిన అంశాల గురించి ఇప్పుడు చూద్దాం. ఇండోర్లోని మహారాణి అహల్యాబాయ్ హోల్కర్ విమానాశ్రయానికి ఉజ్జయిని 56 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుండి భక్తులు ప్రైవేటు వాహనాల్లో మంగళనాథుడి సన్నిధికి చేరుకోవచ్చు. అలాగే ఉజ్జయిని జంక్షన్ రైల్వే స్టేషన్ దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు రైలు మార్గం అనుసంధానంగా ఉంది. ఈ రైల్వే స్టేషన్ నుండి కేవలం ఉజ్జయిని 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుండి మీరు స్థానిక రవాణా సహాయంతో ఉజ్జయిని మంగళనాథ్ ఆలయానికి చేరుకోవచ్చు. రోడ్డు మార్గం ద్వారా ఉజ్జయిని వెళ్లాలనుకునే తెలుగు రాష్ట్రాల యాత్రికులు విజయవాడ, హైదరాబాద్ నగరాల నుండి నాందేడ్, హింగోలి, వాసిం, కామ్గావ్, బుర్హాన్పూర్, ఇండోర్ల మీదుగా ఉజ్జయిని క్షేత్రానికి చేరుకోవచ్చు. ఇక ఆలయ దర్శన వేళల విషయానికి వస్తే ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు భక్తుల దర్శనార్థం మంగళనాథ్ ఆలయం తెరిచే ఉంటుంది. కుజదోష నివారణకు అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యధామంగా ఉజ్జయిని శ్రీ మంగళనాథ్ క్షేత్రం విలసిల్లుతోంది. పరమేశ్వరుడు లింగరూపంగా కొలువైన మంగళనాథుడి దివ్యాశీస్సులు మీ అందరిపై ఉండాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.